హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో ఈ వ్లాగ్ మాది ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో మేము వేగాస్లో ఉన్నాము. వేగాస్లో ఫస్ట్ డే అనమాట. సో ఫస్ట్ డే మేము మా హోటల్కి ఒక 5 hours డ్రైవ్లో ఉన్న ప్లేస్కి వెళ్తున్నాము. సో మేము ఇప్పుడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా. సో అక్కడ మాకు 12కి అట్లా ఉండే అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యాము. మార్నింగ్ 4కి లేచామన్నమాట. 4కి లేస్తేనే మనకి రీచ్ అయ్యే టైం అంత అవుతుందని 4కి లేచామన్నమాట. లేచి అండ్ బేబీ ఉంది, అంత మార్నింగ్ ఎలా లేస్తుందో లేవదా అని మేము ముందే తనకి నైటే హెడ్ బాత్ చేపించి అట్లా చేసామన్నమాట. సో మేమంటే ఏం కాదు, మార్నింగ్ తనని ఫ్రెష్ చేపించడం అంటే కష్టమే. అందుకే హెడ్ బాత్ ఓన్లీ నైటే చేపించామన్నమాట. ఎందుకంటే లైక్ కోల్డ్ అట్లాంటివి అవుతాయి అనేసి తనకేం చేయించలేదు. సో మార్నింగ్ మేము త్వరగా ఫ్రెష్ అయిపోయాము. సో బ్రేక్ఫాస్ట్ అవన్నీ మేము బయట చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కింద కెసినోస్ అనమాట. సో ఆల్రెడీ చెప్పాను, వేగస్ అంటేనే మొత్తం ఇవే ఉంటాయి, హోటల్స్లో ఉంటాయి అనమాట కింద. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ లీగల్ అనమాట. సో ఈ స్టేట్లో, యుఎస్లో కొన్ని స్టేట్స్లో అట్లా ఉండదు, బట్ కొన్ని స్టేట్స్లో ఏంటి అంటే లీగల్ అనమాట. సో టెక్సాస్లో అయితే అది లీగల్ కాదు. సో ఇక్కడైతే చాలామంది ఇట్లా ట్రిప్స్ వెకేషన్ వచ్చి ఇక్కడ ఆడుతుంటారనమాట. సో మేము అలా స్టార్ట్ అయిపోయాము. సో మేము బ్రేక్ఫాస్ట్కి క్రోసెన్లా తీసుకున్నాం అనమాట. సో ఏదో ఒకటి తినాలి కదా, మళ్ళీ మనం వెళ్ళే దారిలో ఏమైనా ఉంటాయో ఉండవో, మళ్ళీ టైం వేస్ట్ చేయొద్దు, ఎక్కడికైనా ఆగి తింటే ఇంకా టైం వేస్ట్ అవుతుంది అనేసి మేము కార్లోనే నార్మల్ క్రోసెన్ లాంటివి తీసుకున్నాము. సో బేబీ కూడా కొంచెం అది తింటుంది అనేసి సో అలా తీసుకున్నాం అనమాట. మేము బయట అంటే హోటల్ బయట చాలా మంచిగా అనిపించింది. సో ఎర్లీ మార్నింగ్ లేవడం ఫ్రెష్గా మంచిగా అనిపించింది అనమాట. సో 5 hours డ్రైవ్ ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాము. సో బేబీ మార్నింగ్ లేచింది కాబట్టి కొంచెం కార్లో పడుకుంటుంది అని అనుకున్నాము. సో అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేము ఇప్పుడు లోయర్ యాంట్లూప్ అనే ఆ ప్లేస్కి వెళ్తున్నాము. అది అరిజోనాలో ఉందన్నమాట. మేము తీసుకున్న హోటల్కి అది ఆల్మోస్ట్ 5 hours చూపిస్తుంది. మేము అక్కడ బుక్ చేసిన టైం 1:30. సో మేము వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. సో 1 hour ఉంటుంది అనమాట. సో చూడాలి, మేము 4కి లేచాము, అయినా 6:30 అవుతుంది. ఎర్లీగా పాపతో కొంచెం కష్టమే, బట్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము అనమాట. సో 5 hours ఉంది. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళాక అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ టైం వెళ్ళడం, మా హస్బెండ్ ఇక్కడికి వచ్చారు వేగస్, బట్ ఆ ప్లేసెస్కి వెళ్ళలేదు తను కూడా. సో అండ్ మాతో పాటు మా బ్రదర్ కూడా వచ్చాడు అనమాట. మేము నలుగురం వెళ్తున్నాము. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడికి వస్తే మనం కార్ రెంట్ తీసుకోవడము ఎట్లా ఉంటాయి అనమాట. సో అట్లానే మేము కార్ రెంట్ తీసుకున్నాము. నైట్ వచ్చేటప్పుడు షటిల్స్ ఉంటాయి కదా, సో ఎయిర్పోర్ట్లో దిగానే షటిల్స్ తీసుకొని అక్కడ నుంచి మేము కార్ రెంట్కి తీసుకున్నాము. సో ఇది 5 days మాతోనే ఉంటుంది. సో ఇంత అని ఛార్జ్ చేస్తారనమాట. సో నైట్ తీసుకొని మేము నైట్ అక్కడే పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. ఈరోజు ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ డే కొంచెం దూరం ఉన్న ప్లేస్కి వెళ్తే కొంచెం యాక్టివ్ ఉంటాం కదా అనేసి ఫస్ట్ డే అది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో వెళ్ళాక మీకు కూడా చూపిస్తాను సో ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఆల్రెడీ వెళ్ళిన ఫ్రెండ్స్ అయితే బాగుంటుంది అని చెప్పారు. సో చూడాలి ఎలా. Two and a half hours వచ్చాము. ఇంకా 2 hours 2.5 hours ఉంది.
మార్నింగ్ మేము ఎర్లీగా లేచాం కదా, కొంచెం పడుకున్నాం అనమాట. పాప పడుకుంది, తను కార్ ఎక్కిన దగ్గర నుంచి పడుకొనే ఉంది. సో కొంచెం ఇంకొద్దిసేపు పడుకుంటే తర్వాత తను అట్లీస్ట్ చూసే ప్లేస్ ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాము. సో ఇంకా 2 hours ఉంది. ఈ వెళ్ళే వేలో మనకి వేగస్ అంటే నివిడా స్టేట్ కదా, దాని తర్వాత మనకి అరిజోనా తగులుతుంది, తర్వాత యూటా అనే స్టేట్ తగులుతుంది అనమాట. ఇన్ని స్టేట్స్ దాటుకొని వెళ్తాము. సో సో అలానే వెళ్తున్నాం అనమాట. కొంచెం మేము నియర్ బై వచ్చామన్నమాట. ఇక్కడ వెళ్ళే వేలో మొత్తం ఇట్లా పెద్ద పెద్ద హిల్స్ టైప్ ఉన్నాయి అనమాట. మొత్తం ఇట్లా రాక్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి. రోడ్స్ చాలా బాగున్నాయి. మొత్తం హిల్ ఏరియా టైప్ టోటల్ రాక్స్ అనమాట. దీనికి చాలా అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఇవి న్యాచురల్ గా ఫామ్ అయినాయి అంట. సో ఇప్పుడు వెళ్ళేది కూడా మనకి ఒక టైప్ ఆఫ్ అదే అనమాట. సో మేము ఆల్రెడీ ఒక హాఫ్ డిస్టెన్స్ వచ్చామన్నమాట. సో మధ్యలో మేము రెస్ట్ ఏరియా అంటే ఇక్కడ గ్యాస్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం ఏదైనా గ్యాస్ స్టేషన్లో మనకి ఏదైనా రెస్ట్ రూమ్స్ అలా యూస్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం కాఫీ లాంటిది కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో డ్రైవింగ్ ఎర్లీ మార్నింగ్ లేచాము, అసలు ఏం లేదు కదా, కొంచెం డ్రైవ్ చేసే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది ఉండదు. సో కాఫీ తీసుకుందామని ఇక్కడ ఆగామన్నమాట. అండ్ గ్యాస్ కూడా కొట్టించుకోవచ్చు అనేసి సో ఆగాము. అండ్ బేబీ ఉంటే ఖచ్చితంగా మనం మధ్యలో ఆగుతూ వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళకి కావాలి కదా, మనం డైపర్ చేంజ్ చేయాలన్నా అలా. సో మధ్యలో మేము గ్యాప్ తీసుకున్నాం అనమాట. సో కొంచెం స్నాక్స్ సో అలా బేబీకి అండ్ మేము అలా కొద్దిసేపు టైం తీసుకొని కాఫీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడే రీచ్ అయ్యాము అనమాట. ఆఫ్టర్ 5 hours ఇప్పుడే రీచ్ అయ్యాము. టూర్స్ ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అంటే మనం ముందే బుక్ చేసుకోవాలి టికెట్. సో దాన్ని బట్టి మనకి టూరిస్ట్ గైడ్ ఉంటారు. సో ఇక్కడ మేము కెన్ టూర్స్ అనే దాన్ని బుక్ చేసుకున్నాము. సో అక్కడికి రీచ్ అయ్యాము. అక్కడికి వెళ్ళి మనం టూరిస్ట్ గైడ్ని కలవాలి. సో వాళ్ళు తీసుకెళ్తారనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనకి కొంచెం దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి వాళ్ళు వెహికల్స్లో తీసుకెళ్తారో తెలీదు, బట్ వెళ్ళి కలవాలన్నమాట మనం. సో ఇలా తీసుకెళ్తారేమో మాన్యా టూర్ అని ఇట్లా వెహికల్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ టూర్ వెహికల్స్ ఉన్నాయి అనమాట. సో ఏది బుక్ చేసుకుంటే ఆ వెహికల్స్ సెపరేట్ ఉన్నాయి. సో కెన్ టూర్ వాళ్ళకి మాన్యా టూర్స్ అని అలా వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్లో మనల్ని తీసుకొని వెళ్తారు. ఇక్కడ వెదర్ ఫుల్ బాగానే ఎండలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం లోయర్ హ్యాండ్ లూప్ అనే దానికి వెళ్తున్నాము. అప్పర్ అండ్ లోయర్ 2 ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు లోయర్ హ్యాండ్ లూప్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి సో ఎలా ఉంటుంది, ఎలా తీసుకెళ్తారు అనేది చూద్దాము. సో అడిగి వెళ్ళొచ్చారనమాట టూరిస్ట్ గైడ్ని. సో అంటే మేము బుక్ చేసుకున్నాం కదా టికెట్, సో అది చూపించారు. ఇంకా టైం పడుతుంది, ఇంకో 10 minutes అన్నారనమాట. సో మేము వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు వెహికల్ కోసము. సో ఆ వెహికల్ లాగానే మనల్ని తీసుకెళ్తారనమాట. మేము ఏం తినలేదు ఫుడ్, ఓన్లీ క్రొజైన్ ఉంటే ఆ క్రొజైన్ తీసుకొని వచ్చాము. ఆ క్రొజైన్ ఒకటే తింటుంది. ఇక్కడ డిఫరెంట్ టూర్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఈగల్ అని, మెరీన్ అని, కెన్ టూర్స్ అని అలా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి 10 minutes ఉంటుంది అనమాట. సో అందరు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మన వాళ్ళు కొందరు కనిపిస్తున్నారు, చాలా మంది అమెరికన్స్ కనిపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ లోపలికి ఏమీ అలో చేయట్లేదు. ఓన్లీ అంటే బేబీకి ఓన్లీ బేబీ బాటిల్స్, బేబీ ఫుడ్ అంటే ఓన్లీ 1 bag అలో చేస్తా అని చెప్పారు. సో అందుకే నేను ఓన్లీ బేబీ బాటిల్ అండ్ లోపల గ్లాసెస్ అవి పెట్టుకొని క్యారీ చేస్తున్నాను అనమాట. క్యాప్ ఉన్నా బాగుండదు, బాగుంది.
సో మేము ఒక్కొక్క బ్యాచ్ అంటే నేను గైడ్లా ఉంటారనమాట. సో ఇక్కడ చూపించడానికి సో ఒక్కొక్క బ్యాచ్లా పంపించారు. మేము షటిల్లో అనుకున్నాము, నేను షటిల్ అని చెప్పాను కదా, సో షటిల్లో కాదు, నార్మల్గా మేము నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. కొంచెం డిస్టెన్స్లో ఉందన్నమాట. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తారనమాట. చెప్పాను కదా లోయర్ యాంటిలూప్ అనేది లోపల కిందికి ఉంటుంది. సో తను మొత్తం తిప్పుతూ తన బ్యాచ్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో సో వాళ్ళ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం తను రెస్పాన్సిబిలిటీ అనమాట. తీసుకొస్తారు. సో మనం ఎక్కడ మిస్ అయినా కూడా తనే మొత్తం చూసుకొని తీసుకొని వస్తారనమాట. సో అలా గైడ్ టూర్ ఉంటారనమాట. సో మనం బుక్ చేసుకున్నప్పుడే మనకు అంతా తెలుస్తుంది ఎట్లా ఉంటుంది ఏంటి అని. సో మాకు కొంచెం లేట్ అయిందనమాట. మేము స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మా వల్లే లేట్ అయిపోయింది. సో అక్కడ ఏమీ అలో చేయలేదు. సో మేము బ్యాగ్ తీసుకొచ్చాము బేబీ కోసమైనా అనేసి, బట్ అలా కూడా అలో చేయలేదనమాట. సో బ్యాగ్ మళ్ళీ మేము కార్లో పెట్టి వచ్చే వరకు అంతా మా బ్యాచ్లో ఉన్న వాళ్ళంతా వెయిట్ చేశారనమాట. సో కొంచెం లేట్ అయింది, బట్ మేము అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదంతా లోపలికి వెళ్ళేదన్నమాట. అట్లా నడుచుకుంటూ మనం కిందికి వెళ్ళాలి. సో మనం ట్రిప్కి వెళ్తున్నామంటే అన్నీ బుక్ చేసుకుంటాం కదా ముందే. సో మనం అన్నీ బుక్ చేసుకునేటప్పుడు ఇక్కడ పర్ పర్సన్ ఉంటుందన్నమాట. సో ప్రతిదానికి విజిట్ చేయడానికి సో మాకు పర్ పర్సన్ $100 ఏమో ఛార్జ్ చేశారు ఈ ప్లేస్కి. సో బేబీకి ఏం ఇక్కడ ఛార్జ్ చేయలేదన్నమాట. సో పర్ పర్సన్ అయితే $100 ఉంది. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట లోయర్ యాంటిలూప్. చూడండి, అసలు చూడగానే వావ్ అనిపించింది. అంటే డైరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుంది. ఎప్పుడు లోపలికి వెళ్ళి చూస్తానా అని అనిపిస్తుంది. మేము ఇంకా పైనే ఉన్నాము, పైనుంచి చూస్తేనే ఇలా ఉంది. సో లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో ఇక్కడ అంటే ముందు టైమింగ్స్ బట్టి ముందు వెళ్తున్నారనమాట. సో ఒక్కొక్క బ్యాచ్ లాగా టూరిస్ట్ గైడ్కి ఒక్కొక్క బ్యాచ్ లాగా ఇచ్చారు. సో మేము బ్యాక్ ఉన్నాము, ఒక్కొక్కరి తర్వాత మేము వెళ్తాం అనమాట. మేము పైనుంచి అన్నీ చూస్తున్నాము వ్యూస్. సో ఇప్పుడే అయిపోయి బయటకు వచ్చాము. లోపల చాలాసేపే అయింది అనమాట. మేము ఒక 15 minutes అనుకున్నాం, బట్ లోపల చాలాసేపు అయింది. లోపల వీడియోస్ ఏం ఎలో చేయలేదు. క్యాప్చర్ చేద్దామని అనుకున్నాం, బట్ ఏం ఎలో చేయలేదు అనమాట. లోపల చాలా బాగుంది, బట్ కొంచెం కిడ్స్ తోటి కొంచెం కష్టమే అయింది. రాక్స్ అయితే అవి చాలా బాగా ఫామ్ అయినాయి. అవంతా న్యాచురల్గా ఫామ్ అయినాయి అంట. కింద నుంచి పైకి వ్యూ చూసిన, పై నుంచి కిందికి చూసిన వ్యూ అయితే చాలా బాగుంది. చూపిద్దాం అనుకున్నా, బట్ అవి క్యాప్చర్ చేయలేకపోయాను. లోపల వీడియోస్ మేము కొంచెం వీడియో తీయగానే వాళ్ళు చూసి డిలీట్ చేసేసారు. ఆ వీడియో మేము ఇంకా పెట్టలేము. లోపల వ్యూ అయితే ఫొటోస్ తీసుకోవడానికి కూడా మాకు అసలు టైం లేదు. ఎందుకంటే బ్యాచెస్గా మా తర్వాత వెనక వాళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు అనమాట. సో వెనక వాళ్ళు వచ్చేస్తున్నారు. ఫొటోస్ కూడా అంతా తీసుకోవడానికి అంత టైం కూడా లేకుండే. సో చూసినంత వరకు అయితే వ్యూ బాగుంది, చూడొచ్చు. సో ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా ఇది చూడమనే చెప్తాను. బట్ కిడ్స్ అయితే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో అక్కడ ఏంటంటే స్టేట్స్ మనకి ఐరన్ తో స్టేట్స్ లా ఉన్నాయి అనమాట. రాక్స్ మధ్యలో జస్ట్ మనం వాక్వే లాగా ఉందన్నమాట. లైక్ మనం నడుచుకొని వెళ్ళేలాగా అన్ని ఒకలానే ఉన్నాయి. బట్ లోపల చాలా లాంగ్ వే ఉందన్నమాట, చాలా దూరమే ఉంది. అది నియర్ బై 15 minutes ఆర్షోపేట్ అనే ప్లేస్ ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి అక్కడ వ్యూ ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో ఇక్కడ కూడా టికెట్స్ తీసుకోవాలేమో, అంటే మేము ముందు ఈ ప్లేస్ వద్దామని అంటే లేకుండే. సో ఇక్కడికి వచ్చాక టైం ఉంది అనేసి వెళ్దాం అనేసి వచ్చాము. అండ్ దట్టు ఒక 10-15 minutes ఉంది. సో వచ్చామన్నమాట. ఇక్కడ జస్ట్ కార్ అట్లా తీసుకుంటున్నారు అనుకుంటే వెహికల్ వైజ్ ఛార్జ్ చేస్తున్నారు. మోటార్ సైకిల్ అయితే $5 అని, కార్ అయితే $10 అని. సో జస్ట్ ఫర్ పార్కింగ్ లాగా. సో ఇలా కార్ కాబట్టి ఇప్పుడు ఒక $10 ఛార్జ్ చేస్తారు. అక్కడ చూస్తున్నారు కదా, సో వాళ్ళు వెళ్తున్నారు అనమాట. కొంచెం వాక్ ఉంటుంది మనం ఆ ప్లేస్కి వెళ్ళడానికి. 2.5 kilometers. సో అక్కడ ఆయన అడుగుతున్నాడు అనమాట. సో 2.5 kilometers ఉంటుంది మనం వాక్ చేసేది అని చెప్తున్నాడు. సో స్ట్రాలర్ కూడా క్యారీ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. మరి మళ్ళీ 2.5 అంటే నడుస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.
సో ఇక్కడ మనకి ఎట్లాంటి టికెట్ అట్లా ప్రైస్ ఏం లేదు, జస్ట్ వెహికల్ బేస్ చేసుకొని ప్రైస్ ఉందన్నమాట. సో అక్కడికి వస్తే ఇది కూడా కవర్ చేయొచ్చు ఒక ప్లేస్. సో కిడ్స్ ఉంటే స్ట్రాలర్ కూడా క్యారీ చేయొచ్చు. బట్ ఇక్కడ మేము టెక్సాస్లోనే వెదర్ చాలా వేడి ఉందంటే ఇక్కడ ఇంకా వేడి ఉందన్నమాట. మొత్తం రాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకే చాలా వేడిగా ఉంది బయట. సో ఇక్కడ కనిపించింది కదా, ఇలానే ఉంటుంది వ్యూ. వాటర్ ఉంటాయి పైన, ఇక్కడ రాక్స్ లాగా చుట్టూ అక్కడికి వెళ్తున్నాము. ఇలాంటి బ్యాక్ టోటల్ 1.5 కిలోమీటర్, అంటే టోటల్ అటు 2 వే 1.5 కిలోమీటర్ ఉంటుంది అని చెప్పారు. ఇందాక ఎంతసేపు వాక్ చేసాం? 2 miles. 2 miles. ఇప్పుడు 1.5 miles. క్యాప్స్ కూడా తెచ్చుకోలేదు, నాకు ఫుల్ ఎండ ఉంది. వీళ్ళంతా కెమెరాస్ క్యారీ చేస్తారు మంచిగా. చెప్పాను కదా ఇది అసలు అంటే అనుకోలేదు, బట్ నిజమే ఉంది. అండ్ టైం మేము యాక్చువల్గా మాకు 1:30 ఉండేది స్లాట్, అంటే నెక్స్ట్ టికెట్ మేము బుక్ చేసుకుని మేము 12:30 దానిలోకి వెళ్తాము అని చెప్పాము. బేబీ ఉందని, సో వాళ్ళు అలా చేశారు. దానివల్ల మేము త్వరగా బయటకు వచ్చేసాము. సో టైం ఉంది కదా ఎట్లాగో అనేసి ఇక్కడికి వచ్చాము అన్నమాట. సో మేము వెళ్తున్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. 2 minutesలో ఉందన్నమాట. ఇక్కడ కూడా ఉన్నారనమాట జనాలు. సో నాకు తెలిసి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు అనుకుంటా. సో చాలా మంది ఉన్నారు. అక్కడికి నడిచి ఇక్కడ నిలవాలంటే కొంచెం కష్టమే ఉంది. అంటే ఈ మొత్తం రాక్స్ మధ్యలో చూస్తున్నారు కదా, బోర్డ్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కయాకింగ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఎక్కడి నుంచి యాక్సెస్ పాయింట్ ఉంటుంది. సో అక్కడి నుంచి రావచ్చు. అది మధ్యలో అంటే లైక్ హార్స్ అంటే షేప్ టైప్ ఉంటుంది, అది మధ్యలో ఉంది. చుట్టూ వాటర్, పైనుంచి ఆ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో చూడండి చాలా మంది వచ్చారు. నేను చెప్పాను కదా చూడడానికని వచ్చారనమాట. ఇది దగ్గర వచ్చి విజిట్ చేసుకొని వెళ్ళిపోవాలి. మన వాళ్ళు చాలా తక్కువనే కనిపిస్తున్నారు. ఇందాక దగ్గర కూడా ఎక్కువ కనిపించలేదు. మొత్తం అమెరికన్ దీనికి ప్రైస్ ఏం లేదు, చెప్పాను కదా, వెహికల్ని బట్టి ఛార్జ్ చేస్తారు. మనం కాకపోతే వాక్ చేసే కొంచెం పేషెన్స్ ఉండాలి. అది వాక్ చేసి కొంచెం కష్టం. దిగేటప్పుడు వచ్చి కొంచెం మళ్ళీ ఇప్పుడు ఎక్కాలంటే కొంచెం కష్టం అవుతుంది. బట్ చూడొచ్చు, ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ప్లేస్కి వచ్చి చూడొచ్చు అనమాట. సో ఎలాగో టికెట్ కూడా లేదు కాబట్టి సో ఇప్పుడే వచ్చామన్నమాట. చాలా టైర్డ్ అయిపోయినాము వాక్ చేస్తాను. చెప్పండి దిగేటప్పుడు బాగానే ఉంది, దిగేటప్పుడు కొంచెం కష్టమైంది. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. మాకు 5 hours జర్నీ మళ్ళీ. సో ఇక్కడ స్టే చేయడానికి ఉంటాయి కొన్ని, బట్ ఉండి మళ్ళీ రేపు మళ్ళీ జర్నీ చేయాలి కదా, మళ్ళీ రేపు చూడాల్సిన ప్లేసెస్ మళ్ళీ కొంచెం ఇక్కడనే ఇబ్బంది అవుతుంది అనేసి వెళ్ళిపోతున్నాము. 5 hours